వర్షాలతో జనాల మృతి. అవును. ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎండాకాలం అయినప్పటికీ కూడా ఏపీలో భారీ వర్షాలతో జనాలైతే చనిపోయే పరిస్థితి వచ్చిందనమాట. ఇది మనకి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గాలిబాన బీభత్సం సృష్టిస్తూ ఉంది. ఇది అనకాపల్లి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే అరగంట పాటు గాలి, వర్షం అల్లకల్లోలం సృష్టించాయన్నమాట. అనేక ఊళ్ళో ఈ వర్షాలైతే పడ్డాయి. జాతీయ రహదారి తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల ఇల్లు కూడా దెబ్బతినడం అయితే జరిగిందనమాట. ఇప్పుడే ఇదైతే జరగడం అయితే జరిగింది. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పక్కన భారీ ఎండలైతే ఉన్నాయి. ఒక పక్కన అదేవిధంగా సడన్‌గా ఒకసారి భారీ వర్షాలైతే వస్తున్నాయి. భారీ వర్షాలైతే వచ్చి చెట్లు ఇరిగిపోతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, జనాలు చనిపోతున్నారు. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో భారీ ఈదురుగాలులకు తలుపులమ్మ లోవ ఆలయం మార్గంలో కారుపై చెట్లు విరిగిపడ్డాయన్నమాట. అదృష్టవశాత్తు అంతా సురక్షితంగా బయటపడ్డారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ చిత్రంలోని. అయితే ముగ్గురైతే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఏపీలో ఇలాగే అకస్మాత్తుగా వర్షాలైతే పడతాయని చెప్పేసి ప్రజలు అలర్ట్‌గా అయితే ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసిందనమాట. కరెంట్ స్తంభాలు కావచ్చు, ముగ్గురైతే చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఏపీలోని. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.